లహుజీ సాల్వే అనేవారు ఈ దేశానికి స్వాతంత్ర్యం రావడానికి మూలం. స్వాతంత్ర్యం సాధించాలనే సంకల్పాన్ని మొదటగా సంకల్పించి వేలాది మంది స్వాతంత్ర పోరాట వీరులను తయారు చేసి వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని మొత్తం దేశ సేవ కోసమే అంకితం చేసి ఒకవైపు స్వాతంత్ర పోరాటం చేస్తూనే మరొక వైపు సామాజిక బాధ్యతగా ఎవరైతే మహాత్మా జ్యోతిబా ఫులే ఆడపిల్లలకు చదువు నేర్పడం, వివిధ రకాల అప్పుడున్న మూఢనమ్మకాలను ఆ పద్ధతులు వ్యతిరేకంగా సామాజిక సంస్కరణ ఉద్యమాలు మొదలుపెట్టిండో ఆయనకు అండగా ఉంటూ ఆయన యొక్క అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయడానికి ప్రధాన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన గురువర్య లహుజీ సాల్వే గారు. ఆయన యొక్క చరిత్ర మహారాష్ట్రలో కొంచెం తెలుసు, కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు తెలియదు. కాబట్టి ఆయన జయంతులను చేసుకుంటూ ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఈ మిగిలిన తరాలకి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన జయంతిని మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు మాంగ్ సమాజ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడైన గాడేకర్ రామేశ్వర మాంగ్ గారు, అలానే జిల్లా ప్రధాన కార్యదర్శి కోటంబె సందీప్ మాంగ్ గారు వారికి చెప్పడం, వారి ఆధ్వర్యంలో ఈ జయంతిని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మొన్న 14 నవంబర్ నాడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో లహుజీ సాల్వే గారి జయంతిని ఘనంగా నిర్వహించి మొదటిసారిగా తెలుగులో లహుజీ సాల్వే గురించి ఒక పుస్తకం తెలుగుని నేనే అనువదించి తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా